దుక్కి దున్ని నీరు పెట్టి నారు వేసిన రైతులు వరి పంటను కనుపాపలా కాపాడారు. పురుగు తినకుండా, గడ్డి ఏపుగా పెరగకుండా పటిష్టంగా చర్యలు తీసుకున్నారు. 120 రోజులకు పైగా వరి పంటను కాపాడారు. సమయానికి అనుగుణంగా ఒక్కో తడి పెడుతూ వరి పంటను ఏపుగా పెంచారు. పంట చివరి దశకు చేరింది. మరికొద్ది రోజుల్లో పంట చేతికి రానుంది. పొట్టకొచ్చిన పంటకు సాగునీరు లేక అన్నదాత తల్లడిల్లిపోతున్నాడు. సాగునీరు రామచంద్ర అని అన్నదాత అనే దుస్థితి నెలకొంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కోతకు వచ్చింది. వరి పంటకు మరో 1-2 తడులు ఇస్తే రైతుల కష్టానికి ఫలితం దక్కేది. పొట్టకొచ్చిన పంట రైతు చేతికు అందేది. 4 నెలల రైతుల కష్టానికి ఫలం దక్కేది. అన్నదాతల గోడును రేవంత్ సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నికలకు ముందు 6 తడులకు నీళ్లు ఇస్తామని కాకమ్మ కబుర్లు చెప్పింది. అధికారం చేపట్టిన తర్వాత మాత్రం రైతుల గోడును ఆలకించడం లేదు. దీంతో పంట తడి కోసం అన్నదాత ఆపసోపాలు పడుతున్నాడు. నీరు విడుదల చేయాలని పాలకులను వేడుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో సాగునీరు లేక రైతులు అరిగోసపడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 6 గాలం కష్టపడి పండించిన పంట పొట్టదశకు రాగా సాగునీరు లేక ఎండిపోతున్నాయి. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుని పడావు పెట్టడంతో ఎస్ఆర్ఎస్పీ కింద పొలాలు సాగునీరు లేక ఎండిపోతున్నాయి. పొలాలు ఎండి రైతులు కంటనీరు పెట్టుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. జిల్లాలో ఎక్కడికక్కడ కూడా దుర్భిక్షం నెలకొంది. ఎక్కడికక్కడ కూడా రైతులు సాగునీరు లేక పంటలను కూడా ఎండిపోతున్నటువంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పుష్కలంగా నీళ్ళు వచ్చాయి. మండుటెండలో కూడా మత్తడి దింగినటువంటి నేపథ్యంలో అదే ఆశతో ఇప్పుడున్నటువంటి రైతులు కూడా పంటలు సాగు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లు ఇవ్వకుండా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుని అంతా కూడా ఎండబెట్టడం, ప్రధానంగా కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టును పక్కన పెట్టి ఎక్కడికక్కడ కూడా నీటిని ఎత్తిపోయకుండా కాళేశ్వరాన్ని నిష్ప్రయోజనం చేయడంతో ఈ దుస్థితి వచ్చిందని కూడా రైతులు వాపోతూ ఉన్నారు. ప్రస్తుతం మనం కోదాడ నియోజకవర్గం మునగాల మండలం నేలమరి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ రైతులు ఎంతో ఆశతో వేల రూపాయలు, లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి పచ్చని పంట పొలాలు సాగు చేశారు. నిన్న మొన్నటి వరకు నీళ్ళు వచ్చాయి. 2 వారాలుగా నీళ్ళు అందక ఈ పొట్టదొచ్చినటువంటి పంట పొలాలను కూడా ఎండిపోతుందంటూ రైతులు తల్లడిల్లిపోతూ ఉన్నారు. రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టాం, ఇప్పుడు మన పరిస్థితి ఏంటని కూడా వాళ్ళు వాపుతూ ఉన్నారు. ఎన్ని రాష్ట్రోకలు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా కూడా ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద కక్ష గట్టి పగబట్టి మరీ నీరు ఇవ్వకుండా అధికారులు ప్రభుత్వం తమను వేధిస్తుందంటూ కూడా రైతులు వాపోతూ ఉన్నారు. గత వానాకాలం సీజన్లో చెప్పారు, ఇప్పుడు యాసంగి సీజన్లో కూడా చెప్పారు. నీళ్ళు ఇస్తాం, పంటలు వేసుకుండా అని చెప్పి మరీ ప్రభుత్వం మోసం చేసింది. ప్రభుత్వం చెప్పడంతోనే మేము పంట పొలాలు సాగు చేసుకున్నాం, నీళ్ళు ఇస్తుందని చెప్పడంతోనే, కానీ తీరా మాట మార్చి పచ్చి మోసం చేయడంతోనే తమ పంట పొలాలను కూడా ఎండిపోతున్నాయంటూ కూడా ఎక్కడికక్కడ వాపోతూ ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద ఇదే రకమైనటువంటి దుస్థితి మనకు నెలకొంది. దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఎండినటువంటి పంట పొలాలు చూస్తూ ఉంటే రైతన్నుల కడుపు తలుక్కుపోతూ ఉంది. దారుణమైనటువంటి పరిస్థితి కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. కోయాల్సినటువంటి పంట పొలాలన్నీ కూడా మేతకు వదిలిపెట్టాల్సినటువంటి ఒక దారుణమైనటువంటి దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఇది ప్రకృతి ఇచ్చినటువంటి కరువు కాదు, ఎట్టి పరిస్థితుల్లో పాలకులు ఇచ్చినటువంటి కరువే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాటికి ఒక ప్రణాళిక లేక, ఒక నీటి విధానం లేక, జల విధానం లేక, ఏది కూడా పట్టించుకోక, ఏది కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళకు పరిస్థితి అర్థం కాక రైతుల్ని ఈ విధంగా అరిగోస పెడుతున్నారంటూ కూడా వాపోతూ ఉన్నారు. గత వానాకాల సీజన్లో పుష్కలంగా నీళ్ళు వచ్చాయి. కృష్ణా బేసిన్ ఉప్పొంగింది. అదేవిధంగా గోదావరి బేసిన్ కూడా ఎక్కడికక్కడ కలకల్లాడింది. నాగార్జున సాగర్ నుంచి 800 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి వదిలారు. అదేవిధంగా గోదావరి బేసిన్లో కూడా పుష్కలంగా నీళ్లు పడ్డాయి. కానీ ఆ నీటినంతా కూడా ఒడిసిపట్టి ఎత్తిపోసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంపులు ఆన్ చేసి ఇచ్చేటువంటి తెలివి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు లేదు.
పాలకులకు లేదంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ప్రధానంగా ఈ జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నాడు. ఇక్కడ రైతుల బాధలు తెలుసు, ఇక్కడ పొలాల పరిస్థితి తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన కూడా నిమ్మకు నీరెత్తులు ఉండడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఒక నేలమరి గ్రామంలోనే కాదు, తుంగతుర్తి నియోజకవర్గంలో, సూర్యాపేట నియోజకవర్గంలో, కోదాడ నియోజకవర్గంలో కూడా ఎక్కడ చూసినా కూడా ఇదే రకమైనటువంటి కడుపు తరుకుపోయేటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిమంది రైతులు ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. నిజంగా కూడా ఎందుకు మీరు పచ్చని పంట పొలాలు సాగు చేశారు? ప్రభుత్వం నీళ్ళు ఇస్తామని చెప్పిందా, లేదంటే వీళ్ళే ఏకపక్షంగా వేశారా? తీరా ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయనేది వారి మాటలు తీసుకుందాం. ఎందుకు వచ్చిందండి ఇట్లా పంట పొలాలను కూడా ఎందుకు ఎండిపోతా ఉన్నాయి? ప్రభుత్వం నీళ్ళు ఇస్తామని చెప్పిందా, చెప్పి మోసం చేసిందా? నీళ్ళు ఇస్తామని చెప్పారు. నీళ్ళు ఎట్లా పాడేట్లా కాళేశ్వరం మొత్తం కుంగిపోయింది అది అని ఇప్పుడు టక్కర్ చెప్పి దాదాపు 2 లక్షలు పెట్టి మన తాగి సాటింగ్ చేయలేదు. ఇక గతంలో ఎట్లుండే? గతంలో 5 ఏళ్ళు కేసీఆర్ పాలన మొత్తం పుష్కలంగా నిలిచిండు. కారుకి దాదాపు 2 లక్షల డబ్బులు వచ్చినాయి. ఈ కారు మొత్తం ఎండిపోయింది. ఇస్తామంటే దాపుకుని చేసి పొలం అంతా చేసినా మొత్తం ఎండిపోతుంది. దాదాపు 6 లక్షల రూపాయలు పెట్టామండి. మందు కళ్ళ 1 లక్ష పెట్టాం. కూలి వాళ్ళకి నాట్లకి గీళ్ళగా ఒక 50-60 ఏళ్ళు వాళ్ళకైంది. రైతు భరోసా అన్నారు, రుణమాఫీ చేయలే. వాడు అన్ని టక్కర్ చేసి రేవంత్ రెడ్డి గారు అంత వేస్ట్ అయ్యేవాళ్ళు లేడండి. ఒక రైతు బిడ్డే మరి ఎందుకు దాన్ని మొత్తం ఏడిపిస్తుడు. ప్రతి ఊరు ఇట్లా ఉంది. ఆదుకోవడం కోరుతాం, ఇది మొత్తం ఎండిపోయినాయి. ఆ రుణమాఫీ చేయలేంత వరకు రైతు బంధు చేయలే. ఏది అదిగో ఇస్తా ఇదిగో వేస్తాం అది అంటాడు. ఇదంతా మొత్తం బోకర మాటలేనండి రేవంత్ రెడ్డి. అయితే ఇప్పుడు ఆడ ఏం జరిగిందంటే వారం ఇడిచి వారం ఇస్తాను బట్టి మేము ఉన్న పొలాన్ని కూడా నాటు పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు ఆ వారం ఇడిచి వారం ఏనంటే మేము పెట్టుకోకుంటున్నాం. ఆ రోజు 10 ఏళ్ల కాలంలో కందులు బొబ్బెర్లు వేసుకుంటే పండే పోయి కేసీఆర్ గారు వచ్చినాక నీళ్ళు సత్యశ్యామలం చేసిండు. ఆయన చూసి 2 ఏళ్ళు చూసినాం. మళ్ళీ ఎమ్మటే ఉన్న శీలకలు కూడా అచ్చుకట్టుకొని పొలాలు చేసుకున్నాం. ఆ రోజు కరెంటు పోయేది తెలియదు. ఇళ్ళలో పంతే ఒడ్లు పండినాయి. ఒక 2 ఎకరాలకు లోడు పండేది. 1,70,000 1,80,000 వచ్చేది ఆ రోజుల్లో. ఈ రోజు ఆ ఉన్న పొలం ఒక్కొక్క ఎకరానికి 35,000 ఖర్చు వచ్చింది. ఎకరానికి 25,000 30,000 ఖర్చు పెట్టుకొని మేము తిప్పలు పడుతుంటే ఆ కరెంటు ఇయ్యక, ఈ బోనస్ ఇయ్యక, ఈ రుణమాఫీ చేయక సన్న కిందకి బోనస్ చేస్తాడు. ఏ బదులన్నా పెట్టుకుంటే తడుకో తట్టో పండు అయ్యన్న అవి లేకుండా ఈ పెట్టి ఆ బోనస్ లేవు ఈ లేవు. మొత్తం ఎన్నయ్యో కాలువ పక్కనే మా పొలం 7 ఎకరాలు చేశాను నేను. 7 ఎకరాలు చేస్తే 4 ఎకరాలు ఎండిపోయింది. కౌలు భూమి నాకుంది 30 గుంటలు సొంత భూమి. ఇవాళకి ఇవ్వాల్సిందే. ట్రాక్టర్ అయినా ఊకోడుగా, మందుకట్లు ఉట్టికి రావుగా, నాటేసిన వాళ్ళు ఉట్టికి రారుగా. నాకు అవసరం అంటారు. ఈ రైతులకు వస్తే తగులుతుంది. ఆయన అనుకుంటుండు కొనసాగుతుంది అనుకుంటుండు, కానీ తొందరలో దిగిపోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఆయన రైతులతో ఆడుకోవద్దు. ఆయన బాగు చేయను, అభివృద్ధి చేయను, జనాన్ని అభివృద్ధి చేసి జనంలో మంచి పేరు తెచ్చుకోను. అంతేగాని ఆయన మీద కోపంతో నీళ్ళు ఏరియాకే వదిలిపెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడితే ఏం లాభం? లేదా వానకాలం కూడా బండే కావు. ఈయన ఏమంటే అడుగు పెట్టిండో ఆ రోజు నుంచి నీళ్ళు రావట్లే. ఓట్లు అప్పుడు వచ్చిర్రు, ప్రచారం చేసిర్రు. మీకేం బాగలేదు, మీరే మా పిల్లగాళ్ళు, మాకు అంతకంటే ఎక్కువ వద్దు, మీరు గెలిపించాలన్నారు. గెలిపించిర్రు, అందరం గెలిపించినాం. కావాలి మార్పు అన్నారు. అసలు ఆయన వచ్చిండు. ఆ పద్మావతి గారు ఆమె కోసం పోవాలంటే హైదరాబాద్ పోవాలి. అన్నీ తెలుసు వాళ్ళకి. తెలిసి కూడా వాళ్ళు ఆడుకోవాలని, మనుషులతో జనాలతో ఆడుకోవాలని. మొన్న మా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు కూడా ఏడ్చిండు. జనాన్ని ఇబ్బంది పెట్టద్దు, రైతుని మంచి పని చేయరి, రైతుకి న్యాయం చేయరి, రైతుని ఇబ్బంది పెట్టద్దు. ఎవరిదైనా వస్తుంటే పోతుంటే పదవులు అనేవి అది శాస్త్రం కాదు. రైతుని ఇబ్బంది పెట్టద్దని ఆయన కూడా ఏడ్చిండు, మేము కూడా ఎడుతున్నాం. ఈ కష్టాలు ఏంది? ఈ రోజుల కరెంట్ ఇప్పుడు 11ంటికి కుత్తుండే ఒకరోజు, 10ంటికి కుత్తుండే ఒకరోజు. ఆ చీకట్లో పోవడం ఏంది, రావడం ఆ పోసే గన్ని నీళ్ళ కోసం రైతులు పోతే మొన్న ఒక ఆయన మా ఊరిలో ఒక ఆయన పాము గారు చచ్చిపోయాడు. ఆ రోజుల్లో కరెంట్ వచ్చేది పోయేది మాకు తెలియదు. ఏ టైంలో వచ్చేదో కరెంట్ 24 గంటలు కరెంట్ వచ్చేది. పొలాలు బారలేని భయం ఉండబోయేది సార్. అయితే మోసం చేసి మోసపూరితమైన వాగ్దానం చేసి మేము ఆ మాటలు అనలేదు, డ్యాములు నీళ్ళు అది ఇదేని మళ్ళీ ఇక్కడ లోకల్ నాయకత్వం చెప్తుంది. అయితే వాళ్ళకి ఏంటంటే మెయిన్ సబ్జెక్ట్ కూడా అవగాహన కూడా లేదు. వాటి మీద ఎలా నీరు ఇవ్వాలి, చివరి భూమి దాకా పోవాలంటే ఏం చేయాలి, దాని మీద పూర్తిగా అవగాహన కూడా లేదు. రాజకీయ వివక్ష మెయిన్ కేసీఆర్ గారు చేసిన పనికి ఏంటంటే దాన్ని కుంగింది అని ఒక బోగస్ మాటలు చెప్పేసి, ఈనాడు దాన్ని మోసపూరితమైన మాటలు చెప్పేసి అధికారం వచ్చిన తర్వాత రైతాంగాన్ని గాలికి వదిలేసి ఇక్కడ ఎలాంటి బాధలు కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. మరి ఈ రైతాంగానికి తక్షణమే నీరు వదిలి ఆదుకోవాలని మీ ద్వారా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఇవరికి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడైతే పుష్కలంగా 2 పంటలకు నీళ్ళు ఇచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అది నీళ్ళ సుక్కలు మళ్ళీ తెలవదు. ఎకరానికి ఒక 20,000 చొప్పున నష్టపరం కలిగించి రైతులను ఆదుకోవాలి. ఇప్పటికైనా ఎస్ఆర్పి కాలం నీళ్ళు ఇచ్చి ఉన్న పంటను కాపాడాలి. నీళ్ళు ఇస్తే ఒక 20 ఇస్తే పంటను కాపాడుకుంటాం. కేసీఆర్ ఉన్న నాళ్ళు జగదీష్ రెడ్డి గారు ఏ కష్టం పడు ఎన్ని తిప్పలు పడ్డాడో ఇక్కడ మేము ఏ సమస్య వచ్చినా ఇక్కడ మాకు ఏ గారికైనా డి గారికైనా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే అప్పట్లో మల్లయాదవ్ గారికి ఉండే. మల్లయాదవ్ గారికి ఒక ఫోన్ చేస్తే డి గారికి ఏ గారికి జగదీష్ రెడ్డి గారి ద్వారా
కేసీఆర్కి తెలియజేసి ఏ రోజైనా మాకు నీళ్లు ఇబ్బంది అనేది లేదు. లాస్ట్కి ఉత్తమ్ కుమార్ గారు ఇరిగేషన్ మంత్రి తీసుకోవడం జరిగింది. అయితే ఇంకా మనకి ఏ డెవలప్ ఉండదురా, అందరం మన రైతాంగం ఇంకా మంచిగా ఉంటుందని ఒక సంబరాలు పడ్డ రైతులు. తీరా ఏమైందంటే ఇక్కడికి వచ్చేసరికి ఈ మంత్రికి అసలు ఈ ఎస్ఆర్ఎస్పి కాలువలు ఉన్నాయా, నీళ్లు ఉన్నాయా, పోయినసారి పండించారా, ఈసారి వస్తున్నాయి ఏందని ఒక అవగాహన లేకుండా అయిపోయింది. ఇక్కడ పద్మావతి గారు వాళ్ళకి ఏమరకండి వ్యవసాయం గురించి, వ్యవసాయం చేసిన వాళ్ళ ఆల్టర్నేటివ్ వాళ్ళు ఏదైనా ఒక మీడియా పాయింట్ కాడికి వచ్చి ఒక మీడియా పాయింట్ ఒక 2 నిమిషాలు మాట్లాడి అంతవరకు వాళ్ళకు కింది రైతాంగం కింది స్థాయి వ్యక్తులు అసలు ఏమవుతుంది, ఏం పోతుంది, చివరి నీళ్ళు అందుతున్నాయా, బోర్లు ఎండిపోతున్నాయా, చెర్లలో నీళ్ళు ఉన్నాయా, వీళ్ళు పట్టించుకునే శాఖం లేకుండా అయిపోయింది. కాలువలే మొత్తం చెట్లు మొలిచి ఆగంగా ఏంటి రైతు జీవనస్థితి ఒక్కొక్కరి కోసం ఏ రైతు కూడా ఒక ఎకరం పెట్టిన రైతుకు 10 గుంటలు కూడా బారకుండా అయిపోయింది. వానాకాలం కూడా ఎన్నడూ రాలేదు. యాసంగి కూడా మాకు మంత్రి గారు నీటిపారుదల శాఖ మాకు నమ్మకంగా మేము కూడా ఇట్లా నాట్లు పెట్టుకోవద్దు ఏమో. జగదీష్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ కాకుండా కూడా లాస్ట్ చెట్ల మొఖంత పూర్వం ఎండింగ్ వరకు ఎండాకాలం కూడా వద్దు అన్నదనక మాకు జాలుబారుతున్నాయి, కొంచెం పొలాలు ఇబ్బంది అవుతుంది, ఇంకా బంద్ చేయరు అన్నదనకు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ యాసంగి ఒక్కసారి కూడా ఒక్క వారమంది పద్ధతిలో ఒక్కసారి కూడా వాటర్ కాలువకు వచ్చిన పాపాన లేదు. మంత్రి గారు అసలు ఏం చేస్తుండు, నీటిపారుదల శాఖ మంత్రి మేమేమనుకున్నా గెలిచిన మూమెంట్లో నీటిపారుదల శాఖ కాగానే అబ్బా సంబరాలు పడ్డాం, మేము అందరం ఓట్లేసినాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఓట్లేసినాం, సంబరాలు పడ్డాం. అబ్బో మనకు ఇంకా మునగాల నుంచి కూడా లిఫ్ట్ వేస్తున్నాం, ఉన్నకాలవకే నీళ్ళు లేకపోతుండు, మాకు మునగాల నుంచి ఇంకా లిఫ్ట్ వేస్తారు, సరే ఆ భాగం పక్కన పెడదాం, ఉన్నకాలవకే నీళ్ళు లేకపోతుండు. ఈ 1-2 రోజుల్లో 10-15 రోజులు 2,000 క్యూసెక్కులు నీళ్ళు వదిలి నాన్ స్టాప్ ఒక 15 రోజుల పాటు ఇస్తే సరే పోయిన పొలాలు కొన్ని పోయినా ఉన్నాయే సార్. 4 ఎకరాలు పోయిన తర్వాత 4 ఎకరాలన్నా కొంచెం పెట్టుబడులన్నా మాకు వెళ్ళటం జరుగుతుంది. ఇప్పటికైనా అర్జెంటుగా తక్షణమే నీటిని వదలాలని డిమాండ్ చేస్తున్నాం. ఐకేపీలో సాంబసూరు పెట్టి సన్నాల మిన ఇంతవరకు బోనస్ పడ్డది లేదు. నా పాస్బుక్ ఇస్తా, 30 క్వింటాల వడ్లేసిన ఇంతవరకు బోనస్ లేదు. మళ్ళీ ఏది బడ్జెట్ పెట్టిన తర్వాత రిలీజ్ అయితే మాకు పడితే ఆయన వచ్చినాడు రిబ్బెల్ కట్ చేసినాడు తెలవదా, ఆ మాట చెప్పాలిగా. తింటానికి కూడా లేకుండా అమ్ముకున్నాం, ఏది లేదు ఇంకా వేసే ఏడదండి. వేస్తారనే నమ్మకం మాకు ఎలాంటిది కూడా ఏం లేదు. ఎక్కడ కూడా అదే బాధ బండి ఎస్ఆర్ఎస్పి కాలువ కింద మొత్తం ఇంకా తండలల్లా ఇది అసలు వాళ్ళు ఏం లేదు, ఏడ్చేస్తున్నాండి. ఈరోజు బోగ అసలు నాకైతే నిద్ర పట్టట్లేదండి. నాకైతే 8 ఎకరాలు చేసిన 4 ఎకరాలు ఎండిపోయింది, అసలు నాకు పడుకుంటే నిద్ర పట్టట్లేదు. ఈ విధంగా నేలమరి గ్రామంలో రైతుల గోడు మనం వింటూ ఉన్నాం. బోరును విలిపిస్తూ ఉన్నారు, తల్లడిల్లిపోతూ ఉన్నారు. ఎంతో ఆశతో పచ్చని పంట పొలాలు సాగు చేస్తే ప్రభుత్వ వైఫల్యంతో, ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో, నీరందుకు పోవడంతోనే తమ పంట పొలాలను కూడా నిలువున ఎండిపోతున్నాయని కూడా చెప్తున్నారు. రైతులు కన్నీరు పెడతా ఉన్నారు. రైతుల బాగా చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. రైతు ఏడిచినటువంటి రాజ్యం ఏది కూడా ముందు పడదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా రోజుల దగ్గర పడ్డాయి. అధికారులు చెప్పి మమ్మల్ని మోసం చేశారు, ప్రభుత్వం చెప్పి మమ్మల్ని మోసం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయన కొంత చొరవ తీసుకొని ఇప్పటికైనా సరే చివరాయి కట్టుకు నీరందేలాగా 2-3 తడులు ఇస్తే తమ పంట పొలాలను కూడా బయటపడతాయని కూడా చేతులు జోడించి మరి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే రకంగా తుంగతుర్తి నియోజకవర్గంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సూర్యాపేట నియోజకవర్గంలో కూడా దారుణంగా ఉంది. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుని పడవ పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు రన్ చేయకుండా, మిడ్మానేరు కొడకన్ల ప్రాజెక్టులు నింపకుండా వాటి ద్వారా నీళ్ళు ఇవ్వకపోవడంతో ఈ సమస్య వచ్చిందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. 10 ఏళ్ల పాటు చాలా సంతోషంగా ఉన్నాం కేసీఆర్ ప్రభుత్వంలో, కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ మాయదారి ప్రభుత్వం తమ పాలిట శాపంగా మారిందని కూడా రైతులు శాపనార్థాలు పెడతా ఉన్నారు. రైతులు పెద్ద ఎత్తున బోరును విలిపిస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఎక్కడ చూసినా కూడా రైతులు బోరును విలిపిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా రైతులు దుర్భిక్ష పరిస్థితులతో నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. లక్షల రూపాయల పెట్టుబడులు కోల్పోతూ ఉన్నారు. పొట్టదొచ్చినటువంటి పంట పొలాలు ఎండిపోతుండడంతో తలలేదిపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మానవత దృక్పథంతో రైతుల యొక్క దయ ఉంచి ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు కింద 2,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తే మా పొలాల వరకు నీళ్ళు వస్తాయి. మిగిలిన పంట ఏదైతే ఎండిపోయిన పంట వదిలేసుకొని మిగిలినటువంటి పొట్టదొచ్చినటువంటి పంట పొలాలు కాపాడుకుంటాం. విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నీరేండి మహాప్రభు అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నారు. ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని రాస్తారోకలు చేసినా కూడా ప్రభుత్వంలో ఛానల్ లేకపోవడం అనేది దారుణమని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. రోజులు దగ్గర పడ్డాయి. ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు ఇచ్చేంత వరకు కూడా వదిలిపెట్టేయలేదు. కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి అంటూ కూడా నేలమర్రి రైతులు శాపనార్థాలు పెడతా ఉన్నారు. తమ గూడు వెళ్ళబోసుకుంటున్నారు. నేలమర్రి గ్రామం నుండి కెమెరా పర్సన్ వెంకట్తో రాము టీ న్యూస్.